హాయ్! హలో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో, ఈరోజు ప్రైస్ యాక్షన్ చూడొచ్చనమాటండి. సో, నిన్న వీడియో నాకు చేయడానికి అవ్వలేదు ఫ్రెండ్స్. ఓకే. సో, ఏదైతే మనం రేంజ్ అనుకోవడం జరిగిందో, సో, ఇంచుమించు ఆ రేంజ్ రైట్. సో, మనం ట్రయాంగిల్‌ని డ్రా చేసి చెప్పడం జరిగింది కదండీ. సో, 21,700 ఆ లెవెల్స్ వెళ్ళొచ్చు అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. సో, నేను యూట్యూబ్ షార్ట్ కూడా నేను రిలీజ్ చేయడం జరిగిందనమాట అండి. సో, ఆ లెవెల్ అయితే టచ్ అవ్వడం జరిగింది. సో, తర్వాత ఒక న్యూస్ బేస్డ్ అనమాట అండి. న్యూస్ మీరు చూస్తే గనక ఇంకా ట్రెండ్ లైను స్టిల్ ఆ ట్రెండ్ లైన్ అనేది ఇంకా కొంచెం మీరు మార్చుకొని చూస్తే గనక ఇంచుమించు అదే రేంజ్‌లో ఉంది తప్ప, సో, పెద్ద ఔట్ పెర్ఫార్మెన్స్ అయితే లేదనమాట అండి. బట్ ఆఫ్టర్ ద న్యూస్ అనమాట అండి, ఫెడరల్ రిజర్వ్ రేట్స్ దే అన్‌చేంజ్డ్ అనమాట. రేట్స్ ఏమి మార్చలేదు. అది ఎక్స్‌పెక్టెడే అనమాట అండి. సో, అయితే తర్వాత మార్కెట్స్‌లో చాలా జరిగాయి. గోల్డ్ సడెన్‌గా షూటప్ అయింది. సో, తర్వాత మళ్ళీ అగైన్ కొంచెం నార్మలైజ్ అవ్వడం జరిగిందనమాట అండి. డాలర్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. సో, ఓవరాల్‌గా సో, కొంచెం థింగ్స్ రైట్. సో, ఆల్రెడీ మళ్ళీ అగైన్ న్యూసెస్ కొంచెం పైకొస్తున్నాయన్నమాట అండి. మళ్ళీ అగైన్ రిసెషను లేదు ఇలాగేంటంటే రేట్ కట్స్ అనేది ఎంత లేట్ చేస్తే అంత యాక్చువల్‌గా ప్రాబ్లమ్ అనమాట అండి. రైట్. సో, ఎకానమీకి ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా దే హావ్ టు పే హయ్యర్ ఇంట్రెస్ట్ కదా! రైట్. సో, అందువల్ల ఏంటంటే బట్ ఇన్‌ఫ్లేషన్ కూడా కంట్రోల్ చేయడం అనేది సెంట్రల్ బ్యాంక్స్ యొక్క మెయిన్ రోల్ కాబట్టి సో, మోస్ట్‌లీ దే విల్ ట్రై టు బ్యాలెన్స్ అనమాట అండి. గ్రోత్, ఇన్‌ఫ్లేషన్ ఇప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. బట్ ఇన్‌ఫ్లేషన్ ఇంకా అంత సిగ్నిఫికెంట్‌గా కంట్రోల్‌లోకి వచ్చినట్టుగా లేదు. బట్ అట్‌లీస్ట్ ఇట్ ఈస్ హోల్డింగ్ అనమాట అండి. ఓకే. బట్ ఎనీహౌ కమింగ్ టు ఇండియన్ మార్కెట్స్ మనం చూడొచ్చనమాట అండి. డోజీ ప్యాటర్న్. సో, నిన్న కూడా లాంగ్ లెగ్ డోజీ. సో, అంటే కైండ్ ఆఫ్ బయింగ్ రావడం జరిగింది. బుల్స్ మధ్య ఫైట్ జరిగిందనమాట అండి. ఓకే. పొజిషన్స్ ఎవరో డెసిసివ్‌గా నిన్న క్లియర్ కట్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అవ్వలేదనమాట. ఓకే. బట్ ఎందుకంటే ఈవెంట్ ఉంది కాబట్టి ఆబ్వియస్‌గా అహెడ్ ఆఫ్ ది ఈవెంట్ రైట్. సో, ఆఫ్టర్ ద ఈవెంట్ లుక్ అట్ దిస్ బౌన్స్ అనమాట అండి. ఒక మంచి బౌన్స్ అయితే ఈరోజు మనం మార్కెట్‌లో విట్‌నెస్ చేసామనమాట అండి. అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు డీఐఏఎస్ ద మెయిన్ కంట్రిబ్యూటర్ అనమాట అండి. 3,200 కోట్లు బై చేయడం జరిగింది. అండ్ ఆబ్వియస్‌గా రిటైల్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటదనమాట అండి. సో, ఎఫ్ఐఎస్ 1826 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. ఎఫ్ఐఎస్ మాత్రం డైలీ సెల్లింగ్ చేస్తున్నారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో, దే హావ్ బీన్ సెల్లింగ్ కదా! అండ్ అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక మంచి స్ట్రెంత్ కనిపించిందనమాట అండి. 43 స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయి. నిఫ్టీ 500 430 స్టాక్స్ రైట్. సో, అంటే మంచి బయింగ్ అక్రాస్ అంటే లైక్ ఏదో ఓన్లీ ఇండెక్స్ కొన్ని స్టాక్స్ పెరగడం కాకుండా ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది మార్కెట్‌లో మంచి బయింగ్ వచ్చిందన్నట్టుగా మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. రైట్. అండ్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. సో, పొజిషన్స్ చూడొచ్చనమాట అండి. క్రేజీ ఆప్షన్ పొజిషన్స్ 28,000 కోట్లు రైట్. నిఫ్టీ 50 పొజిషన్స్ అనేవి నిన్న ట్రేడ్ జరగడం జరిగిందనమాట అండి. సో, చాలా క్రేజీ నంబర్స్ అనమాట. యాక్చువల్‌గా ఈరోజు కదా నిఫ్టీ ఎక్స్‌పైరీ రైట్. సో, బట్ కానీ నిన్న మీరు చూడొచ్చనమాట అండి. ముందే ఆ గేమ్ అనేది జరిగిందనమాట అండి. మేబీ పుట్ సైడ్ హెవీ సెల్లింగ్ చేసి ఉండొచ్చు. సో, మేబీ ఎఫ్ఐఐస్ పొజిషను సో, అనేది క్లియర్‌గా మీరు చూస్తే గనక. సో, ఎఫ్ఐఐస్ క్యాష్‌లో మాత్రం కంటిన్యూగా సెల్లింగ్ అయితే ఉన్నారన్నమాట అండి. మార్చ్ స్టార్టింగ్ బిగినింగ్‌లో దే వర్ గుడ్ బయర్స్ అనమాట అండి. మంచి బయింగ్ సైడ్ రావడం జరిగింది. బట్ కానీ స్లోగా మళ్ళీ అగైన్ నెట్ సెల్లర్స్ కింద ఓవరాల్‌గా సో, ఉండడం అయితే మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు యాక్చువల్‌గా నేను ఎగ్జామ్ వల్ల ఐ కుడ్ నాట్ ట్రేడ్ అనమాట అండి. సో, ఓన్లీ మార్నింగ్ ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఐ మేడ్ సమ్ మనీ. సో, ఇమ్మీడియేట్‌గా నేను ల్యాప్‌టాప్ షట్ డౌన్ చేశాననమాట అండి. వేరే రాజమండ్రి ఎళ్ళాలి. ఐ హావ్ టు గివ్ టు అపియర్ ది ఎగ్జామ్ అనమాట అండి. ఎగ్జామ్‌కి సో, వెళ్ళడం జరిగింది. అందువల్ల ఐ డిడ్ నాట్ ట్రేడ్. బట్ కానీ ఓవరాల్‌గా ఇంట్రాడేలో మనం చూస్తే కనుక సో, ఓన్లీ ఫస్ట్ మూవే అనమాట అండి. ఇనీషియల్‌గా కరెక్ట్‌గా నేను పార్టిసిపేట్ చేసిన మూవే కరెక్ట్ మూవ్ అనమాట అండి. తర్వాత మూవ్‌మెంట్ వచ్చింది కానీ సో, అవి సస్టైన్ అవ్వలేదు. సో, ఫాల్స్ మూవ్స్ వచ్చినాయి. బట్ కానీ చాలా రోజులుగా మీరు చూస్తే కనుక సో, క్యాండిల్స్ డోజీ క్యాండిల్స్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కనిపిస్తున్నాయి అనమాట అండి. సో, ప్రైస్ యాక్షన్ ఓన్లీ నథింగ్ అనమాట అండి. సో, గ్యాప్ అప్ వచ్చింది స్లోగా మనకి బ్యాక్ రావడం జరిగింది. అండ్ ఏదైతే సో, నిన్న ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఆ గ్యాప్ అయితే ఫిల్ అవ్వడం జరిగింది రైట్. సో, అయితే నిన్న క్లోజింగ్‌కి, ఓపెనింగ్‌కి గ్యాప్ అయితే ఇంకా ఫిల్ అవ్వలేదు కానీ బట్ కానీ ఆల్మోస్ట్ గ్యాప్ ఫిల్ అయినట్టుగా మనం కన్సిడర్ చేయాలన్నమాట అండి. ఎందుకంటే నిన్న హై ఇది కదా! సో, ఆ గ్యాప్ అయితే ఆల్రెడీ ఈరోజు ఫిల్ అప్ అయ్యి మళ్ళీ కొంచెం ఆ లెవెల్ దగ్గర సస్టైన్ అవుతుందన్నమాట అండి. సో, వండర్‌ఫుల్ బుల్లిష్ అయిపోయింది అనడానికి లేదు. అలాగని చెప్పి బేరిష్ కూడా కాదు. సైడ్ వేస్ మార్కెట్ కింద కన్సిడర్ చేయాలి. ఈ క్యాండిల్ చూడండి ఫ్రెండ్స్. ఇవంతా కూడా ఇంట్రాడేలో చాలా వాలటిలిటీ వస్తుంది. బట్ కానీ క్లోజింగ్ బేసిస్ మీద నథింగ్ రైట్. క్లోజింగ్ బేసిస్ మీద నథింగ్ సిగ్నిఫికెంట్ అనమాట అండి. ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఇండెసిషన్ మీకు ఇండికేట్ చేస్తుందనమాట అండి ఇది. సో, క్లియర్ కట్‌గా డామినెంట్‌గా బయర్స్, సెల్లర్స్ లేరు. సో, ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. ఆర్ మేబీ డ్యూ టు స్పెక్యులేటివ్ యాక్టివిటీ. సో, ఓన్లీ మూవ్‌మెంట్స్ వస్తున్నాయి తప్ప అవి
సస్టైన్ అవ్వట్లేదు. రైట్? అండ్ డైరెక్షనల్ మూవ్ కాదు అవి. రైట్? సో, చాలామంది ఎవరైతే డైరెక్షనల్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా లైక్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా మీరు చూడొచ్చనమాటండి. దే ఆర్ ఆల్ ఫీలింగ్ ట్రబుల్ అనమాటండి. సో, ఎందుకంటే డైరెక్షనల్ ట్రేడ్స్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. దే ఆర్ ఆల్సో గెట్టింగ్ లాసెస్ అనమాట. వాళ్ళు కూడా చాలా లాస్ అయిపోవడం అనేది మనకు జరుగుతుందనమాట అండి. రైట్? అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ ఫ్రెండ్స్, నాస్డాక్ యాక్చువల్‌గా ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి. మళ్ళీ అగైన్ టుడే ఆల్సో గ్యాప్ అప్ ఓపెనింగ్. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఈ ట్రేడింగ్ వెరీ గుడ్ అనమాట అండి. ఓకే. సో, అది సస్టైన్ అవుతదా లేదా క్లోజింగ్ బేసిస్ మీద ఎలా ఉంటదో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్? సో, ఓన్లీ షార్ట్‌లు కూడా లేదా మొమెంటమ్ కంటిన్యూ అవుతుందో చూడాలి. డాక్స్ కూడా సో, స్లైట్‌లీ పాజిటివ్ అనమాట అండి. నథింగ్ స్పెసిఫిక్. ఓకే. అయితే ఈవెంట్ అయిపోయింది కదా! సో, విక్స్ కూల్ అవ్వడం జరిగింది. లుక్ ఎట్ దిస్ క్రాష్ ఇన్ ద విక్స్. రైట్? సో, విక్స్ అయితే సడన్‌గా కూల్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్. చూసారా? సో, విక్స్ మళ్ళీ అగైన్ దాన్ని జోన్‌లోకి వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఐ థింక్ సో నెక్స్ట్ మంత్ తర్వాత మళ్ళీ స్లోగా విక్స్ ఎలివేట్ అవుతుంది. టువర్డ్స్ ఎలక్షన్ వచ్చే కొలది డెఫినెట్‌గా అన్సర్టెనిటీ ఈవెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ పెరుగుద్దనమాట. బట్ సో, ఇట్ ఈస్ గుడ్ టు సీ విక్స్ హ్యాస్ ఫాల్ డౌన్. నా ఏదైతే ఆప్షన్ పొజిషన్స్ ఉన్నాయో కొంచెం సెల్లింగ్ సైడ్ ఉంటాం కాబట్టి ఐ విల్ బి మేకింగ్ గుడ్ మనీ అనమాట అండి. రైట్? సో, అందులో విక్స్ ఎప్పుడైతే తగ్గిందో సో, ఇట్స్ ఎ గుడ్ ఛాన్స్ ఫర్ మీ. ఓకే. రైట్? ఆప్షన్ రైటర్స్‌కి అనమాట అండి. ఓకే. ఆప్షన్ రైటర్స్‌కి ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. రైట్? ఓకే అండి. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో ఒకసారి చూద్దాం. లీడింగ్ సెక్టర్ వచ్చి సో, పిఎస్సి మీరు చూడొచ్చు అనమాట అండి. ఇట్స్ డూయింగ్ గుడ్. రియాలిటీ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్స్ అండ్ స్మాల్ క్యాప్. రైట్? అగైన్ 2.5% స్మాల్ క్యాప్. యాక్చువల్ కంటిన్యూ పడిపోదు కదా! మధ్యలో చిన్న బౌన్స్ వచ్చి మళ్ళీ హాల్ట్ తీసుకుని రైట్? సో, మళ్ళీ మన మీద సాల్ట్ చల్లొచ్చు అనమాట అండి. లెట్ అస్ సీ, చూద్దాం ఏం జరుగుద్దో. స్మాల్ క్యాప్స్ కరెక్షన్ ఎలా ఉంటదంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కానీ కొంచెం ఆల్రెడీ ఓవర్ హిట్‌లో ఉన్నాయని అందరూ చెప్తున్నారన్నమాట అండి. కొంచెం కాషియస్‌గా ఉండాలి ఖచ్చితంగా. ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్‌లో. అండ్ రెగ్యులేటర్ ఆల్సో వర్రీడ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో స్టెప్డ్ ఇన్. సో, వాళ్ళు కూడా ఇంటెన్షనల్‌గా కొంచెం ఆ ఫ్రోత్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారన్నమాట. అది బబుల్ కింద అయ్యి ఒకసారి బర్స్ట్ అయ్యి ఫ్యూచర్ కొలాప్స్ అవ్వకుండా దే ఆర్ ట్రయింగ్ అనమాట అండి. రైట్? కంట్రోల్ దట్. సో, ఇన్‌ఫ్లోస్ కూడా కంట్రోల్ చేశారు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఆల్ సెక్టరల్ ఇండిసెస్ దే క్లోజ్డ్ ఇన్ గ్రీన్ అండి. రైట్? సో, దిస్ షోస్ వెరీ గుడ్ స్ట్రెంత్ అనమాట అండి. వండర్‌ఫుల్ స్ట్రెంత్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే ఈవెన్ లైక్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కొంచెం ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఏదైనా మేనేజ్ చేద్దాం చూసినా బట్ అన్ని సెక్టరల్ ఇండిసెస్ పడడం అంటే దట్ ఈస్ కైండ్ ఆఫ్ వెరీ గుడ్ బయింగ్ అని చెప్పాలన్నమాట. ఖచ్చితంగా మంచి బయింగ్ అయితే రావడం జరిగింది. రైట్? సో, ఇది సస్టైన్ అవుతుందా, ఇది షార్ట్ లివ్డా, లేదంటే మళ్ళీ అగైన్ ఈ బౌన్స్ ఏదైనా వస్తే అగైన్ ఇట్స్ గెట్స్ తోల్డా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. బట్ కానీ సో, ఈ వాలటైలిటీ అనేది డెఫినెట్‌గా ఇట్ విల్ కంటిన్యూ అనమాట అండి. ఎలక్షన్స్ దాకా కొంచెం ఈ వాలటైలిటీ అనేది సో, ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా. సో, దాన్ని బట్టి కాషియస్‌గా ఉండండి ఫ్రెండ్స్. ఓకే. బట్ ఎవరైతే ఆల్రెడీ కొంచెం ఎక్స్‌పీరియన్స్ ట్రేడర్స్ ఉన్నారో ఇట్ ఈస్ ద టైమ్. వీ కెన్ మేక్ మనీ అనమాట అండి యాక్చువల్‌గా. రైట్? ఎందుకంటే వాలటైలిటీ ఉంటేనే కదా! సో, వెన్ దేర్ ఈస్ గుడ్ వాలటైలిటీ ఇంట్రాడేలో అప్పుడు మాత్రమే మనం మంచి ప్రాఫిట్స్ వీ కెన్ మేక్. రైట్? అందువల్ల ఏంటంటే సో, జాగ్రత్తగా చేసుకుంటే కనుక వీ కెన్ మేక్ గుడ్ రిటర్న్స్ అనమాట అండి. మంచి ఆపర్చునిటీస్ కూడా మార్కెట్‌లో ఇవ్వడం జరుగుతుంది. రైట్? ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ అండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సీ యూ ఆల్ అగైన్. మీట్ యూ ఆల్ అగైన్. బై.